అరే నాయన, అరే బాలవీరారెడ్డి ఎద్దులకు సొప్ప బాగా చూసుకోరా అని చెప్పినాడంట. పోలీసు వాళ్ళు సొప్పసాటున దాక్కున్నాడని పట్టకపోతా చిన్న వీరారెడ్డి అడిగినాడంట, ఏమన్నా నా పేరు ఎందుకు చెప్పినావంటే నాకు తోడు ఎవరు రాని ఈ బొచ్చేసారి సత్యనారాయణ గారిని తోడు కోసమే ఆడ పోటీ చేయించాడు. మీకు అర్థమైందా ఇది సామెత? పోతూ పోతూ అందరినీ రాచపీనుగా ఊరికనే పోదంట, అందరినీ దొడకపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద రాచపీనుగా సైతాన్, వాళ్ళ భాషలో చెప్తున్నా, సైతాన్ లాంటివాడు, పిశాచి లాంటివాడు, పైశాచిక ఆనందం. అతని ముఖంలో నవ్వు అనేది నేను ఎప్పుడు ఆప్యాయతగా చూసి నవ్వించినది లేదు. ఎప్పుడు ముఖం చీదరించుకోవడమే, చీత్కారం. రాష్ట్ర ప్రగతి జరగాల, దేశ ప్రగతి జరగాల, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పరిగెత్తాలా. శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండబోతున్నది, పులిచెంతలకు విడుదల చేస్తారు, ప్రకాశం బ్యారేజ్ ద్వారా తిరిగి బందరు దగ్గర ఉండే సముద్రంలోకి చేరబోతున్నాయి, రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిండాలా, మా దగ్గర హైకోర్టు నిర్మాణం జరగాల, అమరావతి ఫుల్ స్థాయిలో జరగాల, పోలవరం నింపాలా, పురుషోత్తం ప్రాజెక్టు కావాలా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పూర్తి కావాలా, ఆ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఆగాల, మా కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలా, మా గండికోట టూరిజంతో పాటు అన్ని టూరిజం జరగాల, వెల్ఫేర్ స్కీములు జరగాల. మా కేంద్ర మంత్రులు ఒకవైపు ఈ రాష్ట్రానికి నిధులు ఎక్కువ వస్తున్నాయని అటు స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి మొత్తుకుంటా అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, మనకి ఆంధ్రాకి ఎక్కువ వచ్చినాయి, బీహార్కి ఎక్కువ వచ్చినాయని. వాళ్ళు ఒకవైపు ఏడుపు, వీళ్ళది మరొక ఏడుపు. వచ్చినాయని వాళ్ళ ఏడుపు, ఇంకా రాలేదని వీళ్ళ ఏడుపు. మా ఏడుపుకి అర్థం కాలే. మీకేమన్నా తెలిసింటే ఆ ఏడుపు రాగానికి ఏమన్నా మార్గం చెప్తే, వాళ్ళు దగ్గినా, వాళ్ళు తుమ్మినా, వాళ్ళు చీదినా, వాళ్ళు చీతకరించుకున్నా ఈ రాష్ట్ర ప్రగతి ఆగదు. వాళ్ళ దరిద్రం వాళ్ళకే. ఎంతైనా సాహసోపేతంగా అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారి